పంచాయతీ ఎన్నికలకు పైసల భయం, సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనుకంజ, లక్షలు పెట్టి గెలిచి చివరికి అప్పుల పాలైన సర్పంచులు, భార్య మెడలోని పుస్తలమ్మి మరి అభివృద్ధి పనులు. గత 10 ఏళ్లలో బిల్లులు రాక పలువురు సూసైడ్, ఇటు ఫండ్స్ అటు పవర్స్ లేని దయనీయ పరిస్థితి. ఎన్నికలకు సర్కార్ రెడీ అవుతున్న పల్లెల్లో కనిపించని జోష్. పంచాయతీ అధికారులకు కత్తెర, పంచాయతీలకు వచ్చే ఆదాయ మార్గాలన్నీ గత ప్రభుత్వం క్లోజ్ చేసింది. గ్రామాల్లోని గ్రానైట్, ఇసుక క్వారీలు, క్రషర్ల ద్వారా గతంలో పంచాయతీలకు వచ్చినటువంటి 25% సీనరేజ్ నిధులను ఆపేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ నుంచి పంచాయతీలకు వచ్చేటువంటి ఆ ట్రాన్స్పోర్ట్ డ్యూటీని ఎత్తివేస్తూ జీవో జారీ చేసింది. ఇక పంచాయతీలకు మాత్రమే దక్కాల్సిన ఉపాధి హామీ నిధులను దారి మళ్లించింది. దీనికి తోడు గ్రామాల్లో చెత్త ఎత్తడానికి, మొక్కలను నీళ్లు పోయడానికి 5 లక్షలు పెట్టి కొత్త ట్రాక్టరు, 1,88,000 రూపాయలు పెట్టిన ట్రాక్టర్ ట్రాలీ, 1,83,000 రూపాయలు పెట్టిన ట్యాంకర్ను నాటి సర్పంచుల చేత అప్పటి ప్రభుత్వం కొనిపించింది. వాటి నిర్వహణకు సైతం సర్పంచులు హస్తకష్టాలు పడ్డారు. ఇక్కడ చూడండి, 4,182 కోట్ల దారి మళ్లింపట. గత ప్రభుత్వం 10 ఏళ్లలో స్థానిక సంస్థలకు చెందినటువంటి 10,170 కోట్ల రూపాయల స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నిధులు కేటాయించింది. కానీ అందులో కేవలం 5,998 కోట్లు మాత్రం విడుదల చేసింది. మిగిలినటువంటి 4,182 కోట్లను దారి మళ్లించింది. ఇలా 42% నిధులు ఇవ్వకుండా పక్కదారి పట్టించడంతో పంచాయతీలకు తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. ఇక్కడ ఒక సర్పంచ్, ఆయన ఏం చెప్తున్నా అంటే, మాజీ సర్పంచ్ మందడపు అశోక్ కుమార్, అడవిమల్లెల గ్రామం అట, ఖమ్మం జిల్లా. గత ఎన్నికల్లో ప్రజాసేవ చేయాలని ఉత్సాహంతో పోటీ చేసి సర్పంచ్గా గెలుపొందాను. సర్కార్ చెప్పిందని సొంత డబ్బులతో అభివృద్ధి పనులు చేసిన, కరోనా టైంలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పనిచేశా. చేసిన పనులకు సంబంధించి నాకు ప్రభుత్వం నుంచి ఇంకా 60 లక్షలు రావాలి. చాలామంది సర్పంచులు ఆస్తులమ్మి, భార్య పుస్తకాలు తాకట్టు పెట్టి మరీ పనులు చేశారు. బిల్లులు రాక కొందరు సూసైడ్ చేసుకున్నారు. మళ్ళా ఎన్నికలంటే వణుకు పుడుతున్నది. ప్రచారానికి కూడా మా దగ్గర పైసలు లేవు. మేమే కాదు, ఎవరు కూడా ఆ పోటీకి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఇది పరిస్థితి. ఇగో పెద్ద మొత్తంలో బిల్లులు పెండింగ్. రాష్ట్రంలో 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా అన్ని చోట్ల పల్లె ప్రగతి పనులు చేపట్టాలని నాటి సర్కార్. మీరు పోయి చూస్తే ఇప్పుడు వీళ్ళు ఏం చేసారు సర్పంచులతోనే అంటే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము విలేజ్ పార్కులను పెట్టింది. విలేజ్ పార్కులను పెట్టింది. ఆ తర్వాత అక్కడ గ్రౌండ్ అన్నట్టు పెట్టింది. మీరు పోయి చూస్తే విలేజ్ పార్క్ అని పెట్టి చెట్ల మొక్కలు నాటిస్తే అక్కడ చెట్ల మొక్కలు కాదు, కనీసం అక్కడ ఆ నాటినటువంటి ఆ మొక్కల తాలూకా ఆ కర్రలు కూడా లేవు. ఆ మొక్కల తాలూకా కర్రలు కూడా లేవు. ఎక్కడ విలేజ్ పార్క్ అని మొత్తం నిధులు దుర్వినియోగం తప్ప ఏం ఉపయోగపడలే అవి. ఇక ట్రాక్టర్ల విషయానికి వస్తే, పాపం ట్రాక్టర్లు మెయింటైన్ చేయలే, కనీసం డీజిల్ పోయించుకోలేని పరిస్థితి సర్పంచ్ల దగ్గర. ఇప్పుడు గతంలో సంవత్సరం నుంచి సర్పంచ్ల పాలన ముగిసింది కాబట్టి ఆ ట్రాక్టర్ బయటికి తీసినోడు లేడు, వాడిని దాన్ని ఉపయోగించినోడు లేడుగా. స్పెషల్ ఆఫీసర్ పాలన ఉంటే వాళ్ళు జేబులకి ఖర్చు పెట్టుకుంటారు సర్పంచులు లెక్క. ఇక సర్పంచ్లు అంటే ఊళ్ళోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి కష్టమో నష్టమో మానానికో లేకపోతే ఇజ్జత్కో ఏమైనా చేసి అంతో ఇంత అప్పులు సప్లై చేసి కూడా నడిపించారు. కానీ స్పెషల్ ఆఫీసర్లకు ఏ ఇబ్బంది ఉంటుంది? సర్పంచులు బయటికి అప్పుడు అంతో ఇంతో డీజిల్ పోయించుకునే పరిస్థితి. పుస్తలు కుదబెట్టిరట, భార్య మెడలో పుస్తలు కుదబెట్టిరట, అప్పులు తీసుకొచ్చేసిర్రు, భూములు అమ్ముకున్నారు, జాగాలు అమ్ముకున్నారు. ఇప్పుడు కనీసం ఆ ట్రాక్టర్ డీజిల్ పోయలేని పరిస్థితి. విలేజ్ పార్కులు పెట్టిర్రు, శ్మశాన వాటికలు, ఊరుకో శ్మశాన వాటికలు కట్టిండు. ఈ శ్మశాన వాటికలు కట్టే పని కూడా ఆ సర్పంచ్లకు అప్పచెప్పిండు. ఆ శ్మశాన వాటికల బిల్లులు లేవు, విలేజ్ పార్కులకు సంబంధించి బిల్లులు లేవు, ఆ ట్రాక్టర్ మెయింటెనెన్స్ బిల్లులు లేవు. అంతేందుకు ఊరికొక మల్టీపర్పస్ వర్కర్, అంతకుముందు కారోబార్ అనేది ఇప్పుడు మల్టీపర్పస్ వర్కర్ అయిపోయారు వాళ్ళు కూడా. తర్వాత సాఫ్ సఫాయి పనులు చేసే ఒకరు, ఈ పంపులు ఇప్పడానికి పంపు డ్రైవర్, ఏంటిది మనకు వాటర్ రావడానికి వాటర్ ఇప్పే వ్యక్తి ఒకరు. ఈ ముగ్గురికి జీతాలు ఇవ్వకపోతే సర్పంచ్ ఇంటికి వచ్చి కూర్చుంటారు వాళ్ళు. మళ్ళీ సర్పంచ్లు ఏం చేయాలి? అప్పో సప్పో చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిందే. అప్పో సప్పో చేసి జీతాలు ఇవ్వాల్సిందే, లేకపోతే ఊర్లో బయట తిరగలేం. ట్యాక్సులు వస్తాయంటే అంత ట్యాక్స్ ఏం లేరు, నిధులు ఏం లేవు. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు గోల్మాల్ జరిగినట్టుగా చాలా క్లియర్గా ఇప్పుడు మనం చూస్తున్నాం. 4,000 కోట్ల గోల్మాల్ జరిగిందట. ఉపాధి హామీ పథకం కింద వచ్చేటువంటి ఆ నిధులు లేవు, కేంద్ర ప్రభుత్వం నిధులు లేవు, ఏం లేవు. ఆఖరికి వస్తే ఏమైందంటే ఊరికో శ్మశాన వాటికి కట్టించిండు. ఊరికో బడి చక్కగా లేదు కానీ ఊరికో శ్మశాన వాటిగా చక్కగా కట్టించిండు. ఆ నిధులు వరి సర్పంచులు కట్టించినవి అవి కూడా. ఇక ఊర్లలో పోతే ఇప్పుడు ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలనలో దరిద్రం కొట్లాడుతున్నది. కనీసం బల్బులు పెట్టేళ్ళు లేరు ఊర్లలో, కనీసం స్ట్రీట్ లైట్ పెట్టేళ్ళు లేరు. సర్పంచులు నిజంగా చాలా ఇబ్బంది పడ్డారు.
ఆ మల్టీపర్పస్ వర్కర్ జీతాలు ఇవ్వాలన్నా లేకుంటే ఇంకెవరు జీతాలు ఇవ్వాలన్నా వాళ్ళకి పాపం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినా రాకపోయినా జేబులకెళ్ళి ఇవ్వాల్సిందే. నెలాఖరికి వాళ్ళ కుటుంబం ఎట్లా బతుకుతుంది? ఇక సర్పంచులుగా చేసిన వాళ్ళంతా అప్పుల పాలు కావడంతో ఆ పదవి అంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం పంచాయతీలకు భారీగా నిధులు వస్తాయని ఆర్భాటం చేయడంతో అప్పులు చేసి పనులు చేయించారు. కానీ పదవీ కాలం ముగిసినా డబ్బులు రాక మాజీ సర్పంచులు మళ్ళీ ఎన్నికల జోలికి వచ్చే పరిస్థితి కనబడడం లేదు. ఖమ్మం జిల్లా కారేపల్లి బిచ్చా నాయక్ అంట. ఇక ఊళ్ళలో పెద్దగా ఊపులేరు. అభివృద్ధి పనులు చేసినా సర్పంచులకు 2-3 ఏళ్ల నుంచి బిల్లులు రాక అప్పుల పాలైనరు. తెచ్చిన పైసలకు మిత్తి పెరిగిపోయింది. చాలా మందికి ఎన్నికల ఖర్చు కూడా రాలేదు. వాళ్ళ పరిస్థితి చూసినాక సర్పంచ్గా పోటీ చేయాలంటేనే భయమైతుంది. పోటీలు పడి పైసలు వంచుడు, తర్వాత అప్పుల పాలవడం తప్ప మిగిలిది ఏమీ లేదని మా ఊళ్ళో అయితే సర్పంచ్ ఎన్నికలు వస్తే పోటీ చేయాలన్న ఊపు మీద పెద్దగా ఎవరు లేరని చెప్పి తిరుపతి రెడ్డి, రంగాపూర్, కరీంనగర్ జిల్లా. ఇక గతంలో పంచాయతీ ఎన్నికలకు 6 నెలల ముందు నుంచే పల్లెల్లో పండుగ వాతావరణం ఉండేది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతీలను అప్పుల కుప్పగా మార్చేసింది. చేసిన పనులకు ఇప్పటికే బిల్లులు రాక సర్పంచ్ అప్పుల్లో ఉన్నారు. తిరిగి ఇప్పుడు వాళ్ళు మళ్ళా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరంటూ మరో వ్యక్తి చెప్తున్నాడు. ఇది అసలు సర్పంచ్ అనే పదవికే ఒక రకంగా వన్నరేచే రకంగా ఉండేది. ఈ ఎమ్మెల్యే ఎవరు నేరుగా ప్రజలతో అందుబాటులో ఉండరు, ఆఫీసర్లు అందుబాటులో ఉండరు. ఊళ్ళే సర్పంచ్ ఉంటే సర్పంచ్ అని చక్కబెట్టుకొచ్చేదని ఒక సిచ్యువేషన్ ఉండేది. కానీ సర్పంచ్కి ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఆఖరికి వస్తే ఆ పదవికి అసలు ఆ విలువే లేకుండా పోయింది. ఆ పదవికి విలువే లేకుండా పోయింది. ఇక రేపటి రోజున ఏమైనా పోటీ చేద్దామన్న అప్పులతోనే ముందుకు వచ్చిన పరిస్థితి లేదట. చూద్దాం మరి ఏమవుతుంది రాను రోజులు సర్పంచ్ ఎలక్షన్లో మళ్ళీ ఎట్లా చర్చ సాగుద్ది అనేది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.